అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ వ్యూ స్పాట్కి అయితే వెళ్తున్నాం. అదే మన అనంతగిరి హిల్స్ అనమాట. సో అక్కడ నేచర్ అండ్ గ్రీనరీ సూపర్బ్ ఉంటాయి. సో అది ఆ బ్లాగ్ మొత్తం చూడాలనుకుంటే ఇంకా వీడియో చివరి వరకు చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకెందుకు లేదు, మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఊర్లో నుంచి స్టార్ట్ అయిపోయినా. సో ఇంత రోడ్డుకున్న ఈ భూమి మొత్తం ఒకప్పుడు మాదే. మా తాత ఇంకా సంపాదించండు, కానీ మా డాడీ వాళ్ళే ఇంకా సమ్ రీజన్స్ వల్ల అమ్మేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ వాల్యూయే కొన్ని క్రోర్స్లో ఉందన్నమాట. ఇది కంకల్ విలేజ్ అనమాట. నా ఫస్ట్ 10th క్లాస్ ఇక్కడే చదివిన, అంటే 6 నుంచి 10th వరకు ఈ స్కూల్లోనే చదివిన అనమాట. అండ్ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంకోసారి 10th సెకండ్ టైం హైదరాబాద్లో చదవాల్సి వచ్చింది. ఈ కంకల్ విలేజ్ వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ టెంపుల్ కూడా బాగుంటుంది. శివరాత్రి మాత్రం క్రేజీ అవుతుంది ఇక్కడ. సో చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అవుతాయి శివరాత్రికి. పెద్దమేతల్ విలేజ్. అండ్ ఈ విలేజ్లో నుంచి ఎవరైనా నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సో ఇక్కడ కొండపై నుంచి వెళ్తుంటే వ్యూ బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ వెహికల్ అయితే తిప్పామన్నమాట. సెకండ్ ఇయర్ అవుతుంది మళ్ళీ గుడుగుడు అంటుంది. మళ్ళీ వ్యూ మాత్రం చూడండి, సూపర్బ్ ఉంది ఇక్కడ వ్యూ కొండపై నుంచి. వికారాబాద్ అయితే వచ్చేసాం. సో వికారాబాద్లోకి ఎంటర్ అవ్వగానే ఒక వైబ్ వచ్చేస్తాం అనమాట. సో వికారాబాద్ వాళ్ళు ఎవరన్నా ఈ వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అంటే హైదరాబాద్ నుంచి చెవెళ్ళ రోడ్లో ట్రావెల్ చేస్తూ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా రండి. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ అయ్యే జోన్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. అంటే వన్ వే రోడ్ కదా, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ముఖ్యంగా కార్స్ వచ్చినప్పుడు హార్న్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయాలి, బట్ యాక్చువల్గా ఏంటంటే మనకి టైం సరిపోవట్లే, మనం రావడమే చాలా లేట్ అయింది. సో అందుకని ఇంకా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయట్లేదు. దిస్ నేచర్ ఈజ్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు అస్. అండ్ ఈ నేచర్ ప్రతి యానిమల్స్ అండ్ బర్డ్స్, ప్రతి ఇన్సెక్ట్కి రైట్స్ ఉంటాయి అన్నమాట. సో ప్లాస్టిక్ని నిషేధించడమే బెటర్. అండ్ మనం ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పడేసామంటే ఇంకా యానిమల్స్ తిని అంతరించిపోయే ప్రమాదం ఉంది. సో ప్లాస్టిక్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. టూరిస్టులు అయితే వచ్చేస్తారనమాట. అండ్ ఇక్కడ ప్రాసెస్ ఏందో నాకు తెలియదు, మా ఊరికి చాలా దగ్గర ఉంటుంది. బట్ ఇప్పటి వరకు నేను అసలు అంటే నా లైఫ్లో ఇన్ని టెన్షన్స్ అండ్ ఇంత స్ట్రెస్ వచ్చినప్పుడు కానీ నాకు ప్రకృతి అందాలను ఆస్వాదించాలన్న థాట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. సో మనకి ఎంత మూడ్ ఆఫ్లో ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా సరే నేచర్లోకి వచ్చామంటే మనకి మొత్తం స్ట్రెస్ మొత్తం పోతుంది. చాలా అంటే చాలా రిలీఫ్ అయిపోతాం అనమాట. ఇంకా ఎంజాయ్ చేయాలంటే మాన్సూన్ వెదర్లో రావాలన్నమాట. ఇంకా లైట్గా వర్షం పడుతున్నప్పుడు ఆ వ్యూని మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తాం. ఈరోజు సండే కాబట్టి ఇంకా పబ్లిక్ కూడా చాలా ఉన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ బోర్డులో కనిపిస్తాయి. అండ్ ట్రెక్కింగ్ పర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్ ఉంది. టూ వీలర్ పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్, 3 వీలర్ వచ్చేసి 30 రూపీస్, 4 వీలర్ 50 రూపీస్, టూరిస్ట్ బస్సెస్ అయితే 100 రూపీస్. అండ్ కెమెరా తీసుకెళ్తే 150 రూపీస్ అనమాట. విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అండ్ ఏమేమి విజిట్ చేస్తామో కూడా ఉంటాయన్నమాట. సో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండ్ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండ్ వాచ్ టవర్ ఉంది, ఛత్రి వ్యూ పాయింట్ అండ్ వాటర్ ఫాల్, బర్డ్ వాచ్ ఏరియా. 50 రూపీస్ వచ్చేసి 2 వీలర్ టికెట్. అండ్ ఈ 150 వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపీస్. సో లోపలికి వెళ్ళాలంటే ఇంకా టికెట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలంట. చాలా లో బడ్జెట్తో వచ్చినాం, ఇంకా ఆకలి వేసింది. అండ్ టికెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ టికెట్ తీసుకోవడం వల్ల ఇంకా ఈరోజు వీటితో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. రేపటి వరకు తింటావా? తెలుసుకొని అది గజ్ని అయితే నువ్వు గజ్జి. ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా సరే జస్ట్ ఇట్లాంటి ఒక మంచి వ్యూ స్పాట్కి వస్తే నీకు మెడిసిన్సే అవసరం లేదు. ఉన్నంతసేపు అయినా సరే ప్రశాంతంగా ఉంటావు. అనవసరంగా మెడిసిన్స్ వాడి హెల్త్ ఖరాబ్ చేసుకోవడం ఎందుకు?
ఇక్కడికి వచ్చి మంచిగా నేచర్ని ఆస్వాదిస్తే అదే పెద్ద మెడిసిన్. దాసు వాడు అటు నుంచి షార్ట్ కట్లో తొందరగా వెళ్ళిపోయాడు. మనకు ట్రెక్కింగ్ కావాలి కాబట్టి ఇటు నుంచి వచ్చాం. వ్యూ పాయింట్ టవర్ అనమాట. సో అక్కడికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ అక్కడ నుంచి వ్యూ బాగా వస్తుంది అనిపిస్తుంది నాకు వీడియోలో. నువ్వు ఇట్లాంటి నేచర్ని వీడియోలో చూసాక కూడా నీకు రావాలని అనిపించకపోతే మాత్రం వేస్ట్. ఇంకా అండ్ దగ్గరికి వెళ్ళైతే చూద్దాం. అంటే చిన్ననే ఉన్నట్టుంది అది వాటర్ ఫాల్స్ అయితే, అంత పెద్దగా లేదు. బట్ సౌండ్ మాత్రం చాలా బాగుంది వినడానికి. అండ్ వాడు మాత్రం నాకు వీడియో చాలా దూరంగా ఉండి ఇస్తున్నారు. ఎందుకురా అంటే నేను ఆన్ వీడియో మాట్లాడుతున్నా, మనకి సౌండ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి దూరం వెళ్ళి వాయిస్ ఇస్తున్నాడు. సో ఇట్స్ a very good trekking experience. पापा जा रहा था, जा तो फोन आ रहा ఏం చేస్తున్నారా? స్లిప్పర్స్ అయితే చాలా కష్టం అవి పైనకి ఎక్కడం. चप्पल दीजिए, फिसल रही అండ్ ఇక్కడ బండరాలు ఉన్నాయి కదా, సో అవి ఒక్కొక్కరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి అట్లా పెడతారనమాట. అండ్ మనకు కూడా ఒక డ్రీమ్ ఉంది అండ్ యూట్యూబ్లో మంచి సక్సెస్ అవ్వాలని. అండ్ ఈ రోజు వీడియో అయితే ఇంత గైస్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మొన్న అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ 76 ఉండే అండ్ ఇప్పుడైతే మనం 90కి రీచ్ అయిపోయాం అనమాట. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.